పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున. దేవా, నా పెదవులను తెరువుము, నేను నీ స్తుతులను పాడెదను. సోదరి సోదరులారా, మన రోజువారీ జీవితంలో రబ్బర్ బ్యాండ్లను మనము విరివిగా వినియోగిస్తాం. వస్తువులను కలిపి కట్టడానికి, వస్తువులను కలిపి ఉంచటానికి ఈ రబ్బర్ బ్యాండ్లను మనము ఉపయోగిస్తూ ఉంటాం. మతము ఒక రబ్బర్ బ్యాండ్. మత అవలంబన, ఆచరణ అనగా రబ్బర్ బ్యాండ్తో మనలను దేవునికి కలిపి కట్టుకోవడం. మీకు తెలుసు, మతాన్ని ఇంగ్లీష్లోన రిలీజియన్ అంటాం. రిలీజియన్ అన్నటువంటి ఆంగ్ల పదము రీలెగేరే అన్న లాటిన్ పదము నుంచి ఉత్పత్తి అయింది. ఈ రీలెగేరేలో లెగే అంటే కట్టబడడం, నిర్బంధించబడడం, చేర్చి ఉంచడం, అంటే బిగించి ఉంచడం. రీలెగేరే అంటే తిరిగి వదులు లేకుండా గట్టిగా బిగించి కట్టబడడం. అందువలన తెలుగు డిక్షనరీల్లో మతం గురించి ఎటువంటి నిర్వచనాలు ఉన్నా ఆంగ్ల పద ప్రాతిపదిక మీద మతము అంటే మనలను మనము దేవునికి గట్టిగా వదులు లేకుండా ఒక రబ్బర్ బ్యాండ్ లాంటి దానితోటి కట్టుకోవడం. ఈ తపోకాలము బప్తిస్మ బంధ నూతనీకరణ కాలము, ఓ ప్రత్యేకమైనటువంటి కాలము. బప్తిస్మము అనగా మనలను మనము క్రీస్తుకు కట్టుకోవడం, క్రీస్తుకు అంటి పెట్టుకొని ఉండడం. పౌలుని యొక్క భాషలోన క్రీస్తుకు మనము అంటు కట్టుకోవడం, క్రీస్తుకు సొంతము కావడము, క్రీస్తు కోసము ప్రత్యేకపరచబడడం. మన జీవితాలలో క్రీస్తుకు ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వడం, క్రీస్తును మన జీవితాల కేంద్రంగా గర్వినాభిగా ఉండమని ఆహ్వానించడం బాప్తిస్మం యొక్క సారాంశం. పౌలు గలతీలోకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలోన మనము క్రీస్తునిలోనికి బాప్తిస్మము ఇవ్వబడ్డాము అని అంటాడు. బాప్తిస్మము ఇవ్వబడడం అంటే క్రీస్తుకు చేర్చబడి గట్టిగా ఆయనకు కట్టుబడి ఉండడం. పౌలుని భావనను మనము చాలా లోతుగా అర్థం చేసుకోవచ్చు. పౌలు అంటాడు, మనము క్రీస్తుకు అంటు కట్టబడ్డాము. క్రీస్తుని లోనికి బప్తిస్మం ఇవ్వబడ్డాము అంటే దాన్ని మన శ్రీసభ చాలా స్పష్టంగా మనము అంటు కట్టబడ్డాము, క్రీస్తుకు అంటు కట్టబడ్డాము అంటే మనము శరీరత్వానికి కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి పదార్థానికి కానీ మనం అంటుకట్టబడలేదు, క్రీస్తుకు మనము అంటుకట్టబడ్డాము. ఈ అంటుకట్టబడడం అన్నటువంటి భావన చాలా లోతైనటువంటిది. ఇది రబ్బర్ బ్యాండ్ తోటి మనలను మనము క్రీస్తుకు చుట్టబడడం కన్నా గాఢమైనటువంటి భావన. మార్మిక భక్తులు దేవునితో వారికి ఉన్నటువంటి బంధాన్ని గర్భములో శిశువుకు మాతృమూర్తికి ఉన్నటువంటి ఆ పేగు బంధముతోటి పోల్చుకున్నారు. అంత సన్నిహితమైనటువంటిది, అంత అభేద్యమైనటువంటి బంధము దేవునికి భక్తునికి, క్రీస్తుకు బప్తిస్మాని పొందిన వ్యక్తికి ఉన్నటువంటి బంధము. అపోస్తల చర్యల్లో చాలా చక్కగా చెప్తాడు, మనము ఆయనలోన జీవిస్తున్నాము, సంచరిస్తున్నాము, మనగలుగుచున్నాము. అంటే బప్తిస్మాన్ని పొందినటువంటి వ్యక్తికి క్రీస్తు ఒక జీవావరణమై ఉంటాడు. ఆ జీవావరణంలోన భక్తుడు చలించగలుగుతాడు, ఉనికిని పొంది శ్వాసించగలుగుతూ ఉంటాడు. ఈ తపోకాలంలో క్రీస్తు మనకు చాలా క్రొత్తగా మరి ఒక పర్యాయము పరిచయం చేయబడుతూ ఉన్నాడు. ఇప్పటికీ 4 వారాలు గడిచాయి. మనం 5వ వారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. మొదటి వారంలోన ఆయనను దేవునికి ప్రేమైనటువంటి కుమారునిగా, 2వ వారంలో
దేవునికి ఆనందాన్ని కలిగించేటటువంటి కుమారునిగా మనకు పరిచయం చేయబడ్డారు. అందువలన మనము ఆయనను ఆలకించాలి అని సువిశేషం మనకు బోధించింది. ఇంకా 3వ ఆదివారంలోన సమరియా స్త్రీ ఉదంతం ద్వారా క్రీస్తు ప్రభువు జీవజలముగా పరిచయమయ్యాడు, లోక రక్షకునిగా మన ముందు ఉంచబడ్డాడు. 4వ ఆదివారమున పుట్టుగ్రుడ్డి వాని ఉదంతం ద్వారా ప్రభువు ఈ లోక జ్యోతిగా, ఈ లోక వెలుగుగా పరిచయం చేయబడ్డాడు. ఈనాడు మనమందరం కూడా సువార్త ద్వారా ఆదేశింపబడుతూ ఉన్నాం. మనము ఆ లోక జ్యోతి అయినటువంటి ప్రభునకు కట్టబడి ఉండాలి. ఆ బంధం వలన మన జీవితాలు రూపాంతరం పొందుతాయి. అందుకే పౌలు అంటాడు, ఎవడేని క్రీస్తునందు ఉన్న ఎడలా వాడు క్రొత్త సృష్టి. అందువలన క్రీస్తుకు చెందడము అనగా నూతన సృష్టి అవ్వడం, క్రొత్త వ్యక్తులంగా తయారవ్వడం. సోదరులరా, నూతన సృష్టి దేవుని పథకము. పతనమైనటువంటి పాత సృష్టిని పునరుద్ధరించి ఎన్నో రెట్లు మేలైనటువంటి ఉన్నత స్థితిలోనికి లేవనెత్తబడము నూతన సృష్టి. ఈ ప్రక్రియ ప్రభుని యొక్క మనుష్యావతార పరమరహస్యమందు ఇప్పటికే ప్రారంభమైంది. నేటికి ఇది కొనసాగుతూ ఉంది. యోహాను సువార్తలో ఈ నూతన సృష్టి ప్రారంభమైనటువంటి ప్రక్రియను ఒక 7 సైన్యాల ద్వారా వివరించబడింది. ఆ 7 సైన్యాలు కలిగినటువంటి మొదటి భాగాన్ని యోహాను సువిశేషం 1వ అధ్యాయం నుంచి 12 అధ్యాయాల వరకు ఉన్నటువంటి ఆ మొదటి భాగాన్ని సైన్యాల పుస్తకం అంటారు. ఈ సైన్యాల పుస్తకం ద్వారా, అంటే మొత్తం ఈ 7 సైన్యాల ద్వారా మనకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరిచయం చేయబడుతున్నారు. ఆయన మాట ఎంత శక్తివంతమైనటువంటిది, ఆయన చేతలోన ఎంత శక్తి దాగి ఉన్నది మనకు విశదీకరించబడుతూ ఉంది. యోహాను వివరించినటువంటి ఆ 7 సైన్యాలను మనం మననం చేసుకోవాలి అంటే, కానాపల్లె వివాహంలోన నీటిని ద్రాక్షరసముగా మార్చాడు, యాయీరు కుమారుని స్వస్థపరిచాడు, బెతెస్దా యందు 38 సంవత్సరాల నుంచి పక్షవాతముతో బాధపడుచున్నటువంటి రోగిని ఆయన స్వస్థపరిచాడు. 4వదిగా 5,000 మందికి ఆయన ఆహారాన్ని ఇచ్చాడు. 5వదిగా నీటి మీద ఆయన నడిచాడు. ఇంకా గత వారం మనం ధ్యానం చేసినట్లుగా 6వ సైన్య పుట్టుగ్రుడ్డి వానికి ఆయన స్వస్థతను ఇచ్చాడు. ఇంకా నేడు ఈ 5వ ఆదివారం నాడు చివరి సైన్య అయినటువంటి మరణించిన లాజరును సమాధి నుంచి లేపడాన్ని మనం ఆలకిస్తూ ఉన్నాం. ఈ 7వ సైన్య పునరుత్థానానికి సూచిక. పునరుత్థానము క్రొత్త సృష్టికి నాంది వచనం, క్రొత్త సృష్టికి ఆరంభం. ఈ క్రొత్త సృష్టి మరణానికి పతనానికి అతీతమైనటువంటిది. మరణం కానీ పతనం కానీ ఈ క్రొత్త సృష్టి పైన ఆధిపత్యాన్ని చలాయించలేదు. దానికి అందనంత ఎత్తులోనూ ఉన్నటువంటిది ఈ క్రొత్త సృష్టి. పునరుత్థానము చెందడము అనగా బూడిద నుంచి లేపబడడం, క్రొత్త జీవనానికి లేపబడడం, దేవుని ఆత్మతో పెనవేసుకున్నటువంటి జీవితానికి లేపబడడం, ప్రస్తుత జీవితానికి అనేక రెట్లు మేలైనటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు కలిగినటువంటి ఉన్నత స్థితి ఆర్ క్రొత్త స్థితిలోనికి లేపబడడం, అది పునరుత్థానం, క్రొత్త సృష్టి కావడం. ఈనాటి సువిశేషంలోన ప్రభువు లాజరును పేరు పెట్టి, లాజరు వెలుపలికి రమ్ము అని ఆయన బిగ్గరగా కేక వేసి పిలిచాడు. లాజరు సమాధి నుంచి బయటికి వచ్చాడు. లాజరు వచ్చినప్పుడు ఆయన యొక్క మృతదేహము, ఆ లేపబడినటువంటి దేహము ప్రేత వస్త్రాలతో చుట్టబడి ఉంది. మనకిచ్చినటువంటి యోహాను చెప్పినటువంటి విధంగా లాజరు వాస్తవానికి అప్పటికే చనిపోయాడు. అప్పటికే 4 రోజులు అయింది. అంటే అర్థం ఏంటి? అస్సలు ఆయన లేపబడడానికి సాధ్యం కాదు. ప్రేత వస్త్రాలతో చుట్టబడి ఉన్నాడు. సమయం మించిపోయింది.
ఆయన కుళ్ళిపోయి ఉన్నాడు, కంపు కొడుతూ ఉన్నాడు. ఎలాంటి చొరవనైనా సరే తీసుకొని బాగు చేయటానికి, లేపటానికి ఆలస్యం అయిపోయినటువంటి సమయం. అయినను ప్రభు యేసు లాజరును సజీవంగా లేపాడు. సోదరులారా, ఇదే నేడు మనకు ఇయ్యబడినటువంటి సువార్త అంశము. గుడ్ న్యూస్. లాజరు లేపబడ్డాడు. మనము లాజరు వంటి వాళ్ళం. మరణించాము, కుళ్ళిపోయాము, కంపు కొడుతూ ఉన్నటువంటి మనము లాజరులాగా ప్రేత వస్త్రాలతో, మరణ రబ్బరు బ్యాండ్లతో చుట్టబడి కట్టబడి ఉన్నటువంటి వాళ్ళం. కానీ మనకు శుభవార్త ఉంది. ఆ శుభవార్త ఏమిటంటే, మనము మన బూడిద నుంచి లేవగలము, మన మరణము నుండి తిరిగి జీవములోనికి రాగలము, మన సమాధుల నుంచి మనము వెలుపలకు అడుగులు వేసుకుంటూ బయటికి రాగలం. ఇది మనకు ప్రభువు ఊరటను ఇచ్చేటటువంటి శుభవార్త. మనం మాట్లాడుకుంటూ ఉన్నటువంటి ఈ ప్రేత మరణ వస్త్రాలు, మనలను కప్పి ఉంచిన సమాధులు మీరు ఇప్పటికే గమనించి ఉంటారు. ఇవన్నీ కూడా మనం సాదృశ్యంగా చెప్పుకుంటున్నాం, సంకేతపరంగా మాట్లాడుకుంటున్నాం. మరి అలాంటప్పుడు మన సమాధులు ఏంటి? మనలను చుట్టి ఉంచినటువంటి ఈ ప్రేత వస్త్రాలు ఏంటి? మన సమాధులు, మన ప్రేత వస్త్రాలు మనకేమీ కొత్త కాదు, మనకేమీ తెలియనటువంటి విషయాలు కావు. మన వ్యసనాలు, మన చెడు అలవాట్లు, మన వ్యామోహాలు, మన ఆకర్షణలు, మన అయిష్టాలు, మన విపరీత బుద్ధులు, విపరీత పోకడలు, ఇవన్నీ కూడా మన సమాధులే. ఇవి మనకు తెలిసినటువంటి అంశాలే. ఇంకా వివరంగా మనం మన సమాధుల గురించి, మన ప్రేత వస్త్రాల గురించి చెప్పుకోవాలి అంటే, మద్యం వంటి మత్తు పదార్థాలకు బానిసలు అవ్వడం, ఇంటర్నెట్లో బూత్ బొమ్మల క్లిప్పింగ్లు చూడడం, వాటికి అలవాటు పడిపోవడం, వాటికి బానిస అవ్వడం, వివాహేతర బంధాలలో చిక్కుకొని పోవడం, భార్యను పక్కకు నెట్టేసి అక్రమ సంబంధాలకు ప్రాధాన్యతనివ్వడం, ఇవన్నీ కూడా సమాధులే. ఇవన్నీ కూడా మనలను పాతాళంలోనికి తోసేసి కప్పివేసేటటువంటి సంగతులే. ఈ సమాధులన్నీ కూడా మనకు తెలిసినటువంటివే. మనకు తగిలిన గాయాలను మరిచిపోలేకపోవడం, మనకు గాయాలను చేసినటువంటి వారి పట్ల పగ, కక్ష, కార్పణ్యాలతోటి మనం రగిలిపోవడం, వాటిని మరిచిపోలేకపోవడం, ఇవన్నీ కూడా ఓ రకంగా మనం రగిలిపోతూ ఉండడం, ఇవన్నీ కూడా ఓ రకంగా సమాధులే. ప్రేత వస్త్రాలతోటి చుట్టబడి ఉండడమే. మనకున్నటువంటి అత్యాశలు, మన అసూయలు, మన పట్ల మనకు ఉన్నటువంటి విపరీతమైనటువంటి అభిమానం, మన సుఖాలు, ఒక్క మాటలో స్వయిష్టంతో, స్వనిర్ణయంతో మన ముందు ఉన్న గురిని మన ఇష్టపూర్వకంగా కావాలనే తప్పించుకోవడం, ఇది మన సమాధి. దీన్ని గ్రీకులోన హమార్తియా అన్నారు. గురిని స్వంత ఇష్టంతో తప్పించుకోవడం, లక్ష్యాన్ని ఛేదించడంలో స్వంత ఇష్టంతో తప్పిపోవడం, దాన్ని మనం పాపం అంటున్నాం. ఈ విధంగా మనలను మనం నాశనం చేసుకుంటున్నాము, మనలను మనం గాయపరుచుకుంటున్నాము, మనము నొప్పిని పెట్టుకుంటున్నాం. లోపల దీని శక్తి వలన లోపల మనము కుళ్ళిపోతున్నాము, కృంగిపోతున్నాము. అందువలన మనం కంపు కొడుతూ ఉన్నాం. ఈ రొచ్చు నుంచి, ఈ అధోగతి నుంచి మనం బయటపడాలి అనుకుంటున్నాము, కానీ మన శక్తులు మనకు చాలటం లేదు. ఈ శక్తులు, ఈ అధికార పీఠాలు మనలను అదిమి ఉంచుతున్నాయి. వాటి అదుపులోన మనలను శాసిస్తూ ఉన్నాయి. మన శక్తికి ఇవి అతీతమైపోయావి. మనం దుర్బలులం అయిపోయాం. వాటి భారం కింద మనము నడవలేక కాళ్ళు ఈడ్చుకుంటూ నెమ్మదిగా, దీనంగా, భారంగా నడుస్తూ ఉన్నాం. సోదరులారా, నేటి మన శుభవార్త, మంచి వార్త ఏంటంటే, మనకు ఒక పరిష్కారం ఉంది. మనం నిరాశ చెందనవసరం లేదు. ఎంత పాప లోతుకు మనం దిగజారిపోయినా సరే మనము నిరాశ పడనవసరం లేదు. ఓ పరిష్కార మార్గం ఉంది, ఓ విమోచన ద్వారం ఉంది. మారు మనస్సే ఆ పరిష్కార మార్గం. మారు మనస్సు ఓ మాట కాదు, అది ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియలోన మొట్టమొదట మనము మన సమాధిని గుర్తించుకోవాలి.
మన వ్యసనము, మన ఆకర్షణము, మన వ్యామోహము, మనలను బంధించి ఉంచుతున్నటువంటి ఈ ప్రేత వస్త్రాలు, వీటిని మనము గుర్తించాలి. అవి ఏమిటి? ఒక్కొక్క వ్యక్తిది ఒక్కొక్క కథ. అందువల్ల నాకు ఉన్నటువంటి ప్రేత వస్త్రము నీకు ప్రేత వస్త్రం కానవసరం లేదు. నా సమాధి నీ సమాధి కానవసరం లేదు. అందువలన మనం ఒక్కొక్కరము మనకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి బంధించి ఉంచుతున్నటువంటి శక్తిని మనము గుర్తించగలగాలి. మన శక్తిహీనతను, దుర్బలతను మనము అంగీకరించాలి. వేరే మాటలు చెప్పుకోవాలి అంటే మన చేతకానితనాన్ని మనం ఒప్పుకోవాలి. మనలను అదుపులోకి తీసుకున్నటువంటి విషయాలను మనము గమనించి వాటిపైన మనకు ఆధిపత్యం లేదు అని మనం మన చేతులను ఎత్తాలి. అలాంటప్పుడు దేవుడు మన యొక్క సహాయానికి వస్తాడు. అందువల్ల దేవుడు మనల్ని రక్షించగలడు అని మనము నమ్మాలి. మనకంటే బలాఢ్యుడు అయినటువంటి వాడు దేవుడు. అందువలన ఆయన మనలను విమోచిస్తాడు అని మనం నమ్మగలగాలి. మనలను మన పాత గతి నుంచి క్రొత్త గతిలోనికి, క్రొత్త స్థితిలోనికి ఆయన తీసుకువెళ్ళగలడు అని మనం నమ్మాలి. మన దురలవాట్ల వలన ఎంతమందిని మనం ఇబ్బంది పెడుతున్నాం, దాన్ని మనం గమనించాలి. మన చిత్తాన్ని, మన జీవితాన్ని దేవుని సంరక్షణకు అప్పగించుకొనటానికి ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. క్లుప్తంగా చెప్పుకోవాలంటే సోదరి సోదరులారా, క్రీస్తు ప్రభువునకు నిన్ను నీవు గట్టిగా కట్టుకోవాలి. రబ్బర్ బ్యాండ్తో కాకుండా నీవు అంటు కట్టబడ్డావు అని నీవు గుర్తించాలి. సమరయ స్త్రీ దాహాన్ని తీర్చడానికి జీవజలాల ఊటను ఇచ్చినటువంటి ప్రభు యేసు నీ దాహాన్ని కూడా తీర్చగలడు. నీకు కూడా జీవజలాన్ని ఇవ్వగలడు. ఆయన దగ్గరకు వెళ్ళు, ఆయనను కలువు. పుట్టుగ్రుడ్డు వానికి చూపునిచ్చినటువంటి శ్రీయేసు నీకు కూడా వెలుగుని ఇచ్చి నీ జీవితానికి ఒక దారిని చూపించగలడు. మరి నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళాలి, ఆయనను కలవాలి. లాజరుకు జీవమిచ్చి సమాధి నుంచి విడుదలనిచ్చినటువంటి శ్రీయేసు నీకు కూడా జీవమును, నూతన జీవితమును, సమృద్ధి జీవమును ఇవ్వగలడు. నీవు ఆయన దగ్గరకు వెళ్ళాలి, నీవు ఆయనను కలవాలి. సోదరి సోదరుడా, నీ కోసము పాప సంకీర్తనములో ప్రభువు ఎదురు చూస్తూ ఉన్నాడు. పాప సంకీర్తన స్థలానికి వెళ్ళు, ఆయనను కలువు. క్రీస్తుకు నిన్ను నీవు గట్టిగా కట్టుకో, మరలా జీవించడం నేర్చుకో. ఆమేన్.